మళ్ళీ మీకు కావాలంటే మళ్ళీ చెప్తా ఎందుకు ఓడిపోయారు అనేది విశ్లేషించుకోండి. మీ నుండి స్టార్ట్ చేయండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రేగడి లక్ష్మణరావు అనేటటువంటి ఓ యువకుడి నుంచి స్టార్ట్ చేయండి. ఇది ఈవీఎంల దెబ్బ కాదు, ప్రజల దెబ్బ, అందుకని ఓడిపోయామనేసి. ఈసారి ఏమన్నా ప్రతిపక్ష హోదా అన్నా వస్తుందేమో, అంతేగాని ఈవీఎంలు అంటే అసలు ఈవీఎంలు అయితే జగన్మోహన్ రెడ్డిని ఎందుకు గెలవనిచ్చేవాళ్ళం, ఆ 11 కూడా ఎందుకు గెలవనిచ్చేవాళ్ళం, మొత్తం లేపేసేవాళ్ళం. టాపిక్ మీద కంక్లూడ్ చేయండి సార్. వంశీ గారు ఎస్ సార్, టాపిక్ మీద కంక్లూడ్ చేయండి, సమయం తక్కువ, టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. అదే సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 21 గెలుచుకున్నారు. ఏది 1 గెలిచినటువంటి వ్యక్తి జనసేన పార్టీ, ఆయన కూడా ఓడిపోయినటువంటి పార్టీ, ప్రజానాయకుడని రుజువు చేసుకుని 21 ఎన్ని పోటీ చేస్తే ఆయన గెలుచుకున్నారు. ప్రజానాయకుడు అనే ముసుగులో ఎన్నికల్లోకి వచ్చి విష ప్రచారాలు చేసి 151 గెలుచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇతను ప్రజానాయకుడు కాదు, ఇతను నటించాడు అనేటటువంటి విషయాలు తెలుసుకుని 11కు కుదించారు. సో జగన్ రెడ్డి గారి కంటే ప్రజాదరణ కలిగినటువంటి పవన్ కళ్యాణ్ గారినే చెప్పుకోవచ్చు, చెప్పుకుంటాం. రైట్ సార్, అరుణ్ గారు కంక్లూడ్ చేయండి. ఎస్ అరుణ్ గారు కంక్లూడ్ చేయండి. అరుణ్ గారు కంక్లూడ్ చేయండి. గత 5 ఏళ్ల పాటు పాలన చూసిన తర్వాత ప్రజలు ఎవరు ప్రజానాయకుడు అని నమ్మారు వాళ్ళని ఈ దఫా గెలిపించుకున్నారు. ఎవరు ప్రజలకి రాని నాయకుడు అని చెప్పేసి అనుకున్నారు వాళ్ళని కనీసం ప్రతిపక్షం కూడా లేకపోతే పక్కన పెట్టారు. మేము ప్రజా అభిప్రాయాన్ని గౌరవిస్తున్నాం. గతంలో కూడా మేము ఎప్పుడు కూడా ఈవీఎంలు అది ఇది అని చెప్పేసి మేమేం దాన్ని ప్రొలాంగ్ చేసి గందరగోళం చేయాల. అప్పుడు ప్రజల యొక్క నిర్ణయాన్ని గౌరవించాం, ఈ రోజు ప్రజల యొక్క నిర్ణయాన్ని గౌరవిస్తున్నాం. ప్రజా నాయకులుగా ఉన్న వాళ్ళకి ప్రభుత్వం అప్పచెప్పారు, ప్రజలకు పనికిరాని నాయకుడు ప్రతిపక్షం కూడా లేకుండా పక్కన పెట్టారు, ఇది క్లియర్. రెండవది, ఇందాక నిబద్ధత, విలువలు, మాట, ఇంకేదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. ఇవన్నీ కూడా ఏ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో వీళ్ళకి కనిపించాయో నాకు అర్థం కాని విషయం. బాబాయ్ గారి హత్య కేసులో కనిపించాయా? ఆడపిల్లని తల్లిని బయటికి గెంటేసిన విషయంలో కనిపించాయా? అతని మీద అతనే కోడికత్తి దాడి చేయించుకొని దాన్ని ప్రతిపక్షం మీద వేసి రాజకీయ లబ్ధి పొందాలని చూసినటువంటి అంశాల్లో కనిపించాయా? లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆల్రెడీ అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని ప్రచారం కోసం ఎక్కువ ఖర్చు పెట్టి ఇష్టారీతిగా పాలన చేసిన విషయంలో కనిపించాయా? అలాగే 70 మంది సలహాదారులు పెట్టుకుని పాలన చేసి ఏదో చేతగాక ఇబ్బంది పడ్డ పరిస్థితుల్లో ఆయనలో కనిపించాయి ఈ లక్షణాలన్నీ. మాకు అర్థం కాని విషయం అండి క్లియర్ గా. ఒక నిబద్ధత, నీతి ఇలాంటివన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో దయచేసి మాట్లాడద్దు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి దయించి. లక్ష్మణరావు గారు కంక్లూడ్ చేయండి. చనిపోవడం అబద్ధం సార్. ఇస్తాను ఒక్క నిమిషం ఇస్తాను లక్ష్మణరావు గారు ఇస్తాను. టీడీపీకి కోడికత్తికి ఏ సంబంధం లేదన్న విషయం అబద్ధమా సార్? షర్మిల మీద కేసు వేయడం అబద్ధమా సార్? విజయమ్మ మీద కేసు వేయడం అబద్ధమా సార్? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆస్తి ఒక్కడే స్వాటని చెప్పిన వాళ్ళిద్దరు రోడ్డు గెంటేయడం అబద్ధమా సార్? ఇట్లా ఏది అబద్ధం సార్? లక్ష్మణరావు గారు ఇస్తాను మీకు, లక్ష్మణరావు గారు ఇస్తాను మీకు. అబద్ధం సంగతి ఏంటి? 24 లక్షల టన్నులు అబద్ధం సంగతి ఏంటి? నా ప్రాణం 32 ఈ ఆల్రెడీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ 32 ప్రైవేట్ పెట్టేశారు. నా ప్రాణం అడ్డేస్తారు, దాని సంగతి ఏంటి? ఈ మాట మీరు మాట్లాడిన మాటలకు సమాధానం చెప్పండి. మీరు మాట్లాడడానికి అన్ని అబద్ధాలే. మీరు కులం విషయంలో అబద్ధమే, అన్నిట్లో అబద్ధాలే, దేవుడి విషయంలో అబద్ధాలే, అన్ని అబద్ధాలే, అన్ని అబద్ధాలు మాట్లాడిపించారు. ఈ అబద్ధాలు చెప్పండి. విశ్లేషణ ప్లేస్ లో కూర్చున్నారు, వైసీపీ ప్యానల్ లో కూర్చోడా? మీరు విశ్లేషణ ప్యానల్ లో కూర్చున్నారు, ఈ విషయం మర్చిపోతున్నారు. సోనియా గాంధీ దేశవ్యాప్తంగా తెలుసు. ముందు స్టీల్ ప్లాంట్ కి వ్యతిరేకంగా సమాధానం చెప్పండి. సమాధానం మీరు చేసి ఆయన అబద్ధాలు సమాధానం చెప్పండి. ఎన్ని అబద్ధాలు? 1, 2, 3, 4 అబద్ధం అబద్ధం అబద్ధం. నోరు తెలిస్తే అబద్ధం. అబద్ధాలు ఆడారు, అబద్ధాలు ఆడి ఇప్పుడు అబద్ధాలు సంజయ్కి చెప్పండి. 32,000 అమ్మాయిలు మిస్ అయ్యారని అబద్ధం చెప్పాను, ఆఫీసులో చెప్పిన మాట నమ్మే అబద్ధం చెప్పండి. చిట్టిబాబు గారు గంజాయి దొరికిందని అబద్ధం ఆడాను, అది దయ్యంగా సిబిఐ చేసింది క్షమాపణ చెప్పండి. 32 ఇస్తాను సార్ మీకు, ఇస్తాను, సమయం ఉంది, ఇస్తాను మీకు, ఇస్తాను. చేస్తున్నారు. 32 విభాగాలు దీనికి పెట్టారు, టెండర్స్ వేశారు. దానికి చిట్టిబాబు గారు
చిట్టిబాబు గారు ఆడిన అబద్ధాలకు సమాధానం చిట్టిబాబు గారు రాయపాటి అరుణ్ గారు ఏదో అడుగుతున్నారు వినండి ఒకసారి అడుగుతున్నారు వినండి ఏదో అడుగుతున్నారు సీఎం అవుతానని అన్నారు. చిట్టిబాబు గారు చెప్పండి. చిట్టిబాబు గారు ఏదో అడుగుతున్నారు వినండి ఒకసారి చిట్టిబాబు గారు మీరు మాట్లాడింది అర్థమైంది చిట్టిబాబు గారు ఏదో అడుగుతున్నారు వినండి నాకు జ్వరం వస్తే జీసస్ కి ప్రే చేశాడు. అరుణ్ గారు ఏంటి అడుగుతున్నారు మీరు అరుణ్ గారు ఏంటి అడుగుతున్నారు ఇన్ని అబద్ధాలు ఇన్ని పవన్ దొంగ కళ్యాణ్ తిరుగుడు గారు ఇన్ని 32,000 మాట్లాడింది మీరు సమాధానం మంది కేసులు చెప్పండి. నమోదయ్యాయి అన్న తర్వాత ఆ విషయాన్ని రూఢీ చేస్తూ 32,000 కాదు 27,000 మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి అని చెప్పేసి అప్పటి వేళ డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారి యొక్క మాటని కౌంటర్ చేస్తూ ప్రెస్ మీట్ పెట్టాడు. అవునా కాదో చెప్పండి ఫస్ట్. మీ తప్పులకు సమాధానం చెప్పండి, మీ అబద్ధాలకి చిట్టిబాబు గారు కంక్లూడ్ చేయండి మీ తర్వాత మళ్ళీ లక్ష్మణ్ గారు మాట్లాడాలి ఎస్ మేడం అరుణ్ గారు ఓకేనండి అర్థమైంది మీరు అంది చిట్టిబాబు గారు మీరు కంక్లూడ్ చేయండి కంక్లూడింగ్ అసలు కంపారిజన్ తప్పు. కంపారిజన్ స్టార్టింగ్ నుంచి ఆయన మాట్లాడుతున్నారు సార్, కంక్లూజన్ ఏంటి? పవన్ కళ్యాణ్ వర్సెస్ లోకేష్ సీఎం అవుతాడా నెక్స్ట్ రాబోయే కూటమి నుంచి, Right. లేకపోతే పవన్ కళ్యాణ్ అవుతాడా ఇది చూడాల్సిన లక్ష్మణరావు గారు కన్యాయం ఇప్పుడు జరిగింది. అదే ఇప్పుడు ఆయనకి వేస్తున్నాం, ఇప్పుడు ఆయనకి జగన్ కిను చంద్రబాబు పెట్టండి. Right. మీరు అన్నది అర్థమైంది చిట్టిబాబు గారు ఈ రోజు స్టార్టింగ్ నుంచి కూడా ప్యానెల్లో ఉన్న వాళ్ళు అందరి దగ్గరికి కూడా మీరు క్రాస్ టాక్ చేశారు మీరే కంక్లూడ్ చేశారు సమయం తక్కువ ఉంది మీతో ఇక లక్ష్మణరావు గారు టైం ఇది ఆయన మాట్లాడిద్దాం చిట్టిబాబు గారు అన్నిదో భావించొద్దు ఎస్ లక్ష్మణరావు గారు కంక్లూడ్ చేయండి ఎస్ మీరు చెప్పింది అర్థమైంది సార్ ఎస్ పోలికే తప్ప ఆ పోలికే పోల్చకూడదు అన్నారు మీరు చెప్పింది అర్థమైంది మాకు అర్థమైంది మీ అభిప్రాయం ఏంటనేది ప్రేక్షకులకు కూడా అర్థమైంది లక్ష్మణరావు గారికి కూడా అర్థమైంది లక్ష్మణరావు గారు కంక్లూడ్ చేయండి లక్ష్మణరావు గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా అరుణ గారు మాట్లాడిన దాంట్లో బాబాయ్ హత్య కేసు బాబాయ్ విషయంలో ఒక్క మాటకి తను కట్టుబడి ఉన్నాడా? తన అన్న మాటను తనే వెనక్కి తీసుకుని తన అన్న మాట తనే రివర్స్ మాట్లాడి కుటుంబ పాలన అంగీకరిస్తున్నాడు. అన్నకే ఇచ్చాడు మన కూటమిలో. సో ఇన్ని హైడ్రామాలు చేసిన మీరు దానికి త్రిపురనేని చిట్టిబాబు గారు లక్ష్మణరావు గారిని మాట్లాడినండి సార్ చిట్టిబాబు గారు ప్లీజ్ చిట్టిబాబు గారు ఆయన ఆపండి ఆయన ఆపలేకపోతున్నాం మనం ప్లీజ్ మనం ఆపలేకపోతున్నాం ఆ వాగ్దాటిని తట్టుకోలేకపోతున్నాం ఆయన వాగ్దాటికి సమాధానం చెప్పలేకపోతున్నాం దయచేసి పాపం లక్ష్మణరావు గారిని మాట్లాడినామండి ఈరోజు లక్ష్మణరావు గారు ప్లీజ్ మాట్లాడండి ప్లీజ్ నేను ఇక్కడ ఏమంటా అంటే ఏదైతే బాబాయ్ హత్య కేసు నేను ప్రత్యేకం వాడుతూ ఉన్నారో అది బాబాయ్ హత్య కేసు ఎక్కడ అవినాష్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకోవాలని కూడా ఎక్కడ కూడా కోర్టు తీర్పులు ఇవ్వలేదు అసలు ఆ కోర్టు మీద ఇప్పటికి కూడా ఆధారాలు ఇవ్వనంత ఇంతవరకు సమర్పించలేదు ఆ కోర్టు ఆ కేసు కూడా రేపు మాపు వీగిపోద్ది పెట్టేస్తారు అది ఎవరు చేశారు ఎలా జరిగిందనే విషయం ఆ వ్యక్తి ఎవరైతే దస్తగిరి అనే వ్యక్తి